హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్వితీయ మహోన్నత మహిమ కలిగిన అసమానమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాభిలాషులందరికీ వందనములు. దైవ గ్రంథం బైబిల్లో అనేకమైన సత్యాలు రాయబడ్డాయి. ఇప్పటివరకు మీరు బైబిల్ చదవకపోతే చదవటానికి ప్రయత్నించండి. ఇది ఒక మతానికి సంబంధించిన గ్రంథము కాదు. మానవ జాతికి జ్ఞానాన్ని నేర్పించి మానవుడికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని బోధించే గ్రంథమే బైబిల్ గ్రంథము. గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 24 అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునేలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. ప్రియులారా, దేవుని వాక్యములో ఒక విలువైనటువంటి మాట చూస్తున్నా. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పింపవా, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. దేవుని వాక్యములో చావునికై పట్టబడిన వారు అంటే ఎవరు? నాశనమందు పడుటకు జోగుచున్న వారంటే ఎవరు? మానవులే. మానవులైనటువంటి మనమందరము కూడా పాపులం. మనలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనలో పాపము లేదు అని చెప్తే మనం అబద్ధికులం. మనం పాపము చెయ్యలేదు అని చెప్తే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తాం. మన స్వభావమే పాపం, మన ఆలోచనే పాపం, మన తలంపులే పాపం, మన ఊహే పాపం, మన యొక్క చూపు పాపము, సమస్తము పాపమే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడు పాపే. ఈ పాపి అయిన మానవుడికి వచ్చేటువంటి శిక్ష ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతమ్మ మరణము, అదే చావు. అంతేకాదు, చావు తర్వాత మరుగుతుంది. అదేంటంటే అగ్నిగుండము, నాశనము, నరకము. కాబట్టి ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న నీవు, యేసుక్రీస్తే దేవుడని ఎరిగినటువంటి మనము, యేసుక్రీస్తే మానవ పాపానికి సిలువలో పరిహారం చేశాడని ఎరిగినటువంటి మనము, మానవ పాపానికి శిక్ష భరించి ప్రాణము దారబోసి చనిపోయి సమాధి చేయబడ్డాడని గ్రహించినటువంటి మనము, ప్రియులారా, ఇంకా ప్రభువుని నమ్మని వారి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. అందుకే అక్కడ అన్నాడు, చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించాలి, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవాలి. ఒకవేళ ఈ విషయం నాకు తెలియదు అనివంటే, హృదయాలను శోధించేవాడు నీ మాట గ్రహించను కదా, నిన్ను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేస్తాడు. కాబట్టి ప్రియులారా, రక్షించబడిన విశ్వాసే, పాపక్షమాపణ పొందిన విశ్వాసే, ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసే, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసే, నీవు ఇతరులను నీవు రక్షించవలసిన బాధ్యత నీలో ఉన్నది. ఇతరులకు యేసు ప్రభువుని గురించి సాక్ష్యము చెప్పాలి. ఈ 6 నెలల్లో, ఈ 5 నెలల్లో ఒకసారైనా యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పావా? ప్రభువుని నమ్ముకున్నావు కదా, రొట్టె ద్రాక్షరసం తింటున్నావు కదా, ఆరాధన చేస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, బైబిల్ పడి తిరుగుతున్నావు, మందిరాలకు వస్తున్నావు. మరి 5 నెలల కాలంలో కొంతమందికైనా క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పావా?
క్రీస్తు నమ్మకపోతే వచ్చే శిక్ష నరకము, అగ్నిగుండమని చెప్పావా? ప్రాముఖ్యం, ఆలోచించుకోండి. లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అందుకనే అంటున్నాడు, ఇది నాకు తెలియదని నువ్వు అన్నట్లయితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. హృదయాలను శోధించేవాడు నీ మాట గ్రహిస్తాడు. నిన్ను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగుతాడు. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేస్తాడు. కాబట్టి ప్రియా స్నేహితుడా, వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించు. ప్రభువుని ఎరిగిన మనము ఖచ్చితంగా ప్రభువుని గురించి ఇతరులకు చెప్పాల్సిందే, సాక్ష్యం ఇవ్వాల్సిందే, వారికి ప్రభువు మాటలను తెలియచేయవలసిందే. కాబట్టి ఆలోచిద్దాం. ప్రభువునంత విశ్వాసం ఉంచి మనము చేయవలసిన పని మనము చేద్దాం. అందుకే ఆ సమరయ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవని నాతో చెప్పి నేను క్రీస్తు కాడా అని అనేకులకు సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం విన్నటువంటి అనేకులు, మరి యోహాను సువార్త 4:39 చదువుతున్నాం, ఆ స్త్రీ యొక్క సాక్ష్యమును బట్టి ఆ ఊరిలోని సమరయల్లో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారని చదువుతున్నాం. కాబట్టి ఆలోచించుకో, ప్రభు వైపు చూద్దాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. నీ మాటలను ముద్రించి ప్రజల గ్రహింపులోకి తీసుకురండి. నీ సత్యాన్ని ఎరుగుటకు, దానిలో నిలిచుండుటకు సహాయం చేయండి. యేసు దివ్య నామములో ప్రతి వారికి నిన్ను గుర్చిన గ్రహింపించి మహిమ పొందమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంధారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ